డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం కార్యకర్తలదేనని జిల్లా పరిశీలకులు అభిలేష్ శుక్లా అన్నారు. శుక్రవారం ఆయన కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రావులపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిశీలకులు అఖిలేష్ శుక్లా, పాలక్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా అధ్యక్షులను నియమించేందుకు పలువురు పరిశీలకులను నియమించారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిడుగు రుద్రరాజు, జంకా గౌతమ్, కామల ప్రభాకర్ రావు, కొత్తపేట నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రౌతు ఈశ్వర్రావు, ముల్లపూడి రాంబాబు, కొత్తూరి శ్రీనివాస్, కుప్పాల రాంబాబు, గ్రంథి శేషగిరిరావు, నక్క సుబ్బారావు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. हमारे रुद्रराज जी सर, ये लोगों ने मिलकर आपको ये अधिकार दिया है कि आप अपना नेता चुन सके यहाँ पर, जो आपकी लड़ाई हर स्तर पे लड़ेगा. ट्रांसलेशन करने को बोलो जो बोले. हिंदी किसी को समझ में नहीं आती. ओके, आप बोलो, आ जाओ. नहीं, साहब अच्छा बोल रहे हैं ना, बोल ले तो. ओके, नहीं, मेरे को आता है पूरा, मेरे को समझ में आता है. गौतम है ना, किसी को समझ में नहीं आता. 2 1 2 1. ओके, ठीक है, थैंक यू. గారికి విషయాలు చెప్తారో వారు నేరుగా ఢిల్లీకి మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి వారు అందజేస్తారు. వారు ఆయన ఇచ్చినటువంటి నివేదిక మీద ఆధారపడి మనకు ఒక నాయకత్వాన్ని ఇస్తారు. రాష్ట్రంలో ఎవరు కూడా దాన్ని జోక్యం చేసుకోరని చెప్తున్నారు. So whosoever wants to apply as district president, kindly fill your forms also, give your inputs also, and people who are supporting you, if you want, you can give a signed documents of the people also, meet him with the delegation and give the inputs, so that documents whatever you are giving, if people are signing for you, that documents also if you want to submit, you can give to Shukla ji. He can give that submission in the online report which he submits daily. సో ఇప్పటికే జిల్లా అధ్యక్షులు కావాలని అప్లై చేసిన వాళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఉంటే ప్రతి కార్యకర్త కూడా అలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు అలాగే మిమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా ఉండాలని బలపరుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సంతకాలతో అవసరమైతే రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వారు తీసుకుని ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఏఐసీసీకి శుక్లా గారు తీసుకెళ్తారు. And the inputs are not only being taken from the organization people, inputs are being taken by the civil societies and NGOs also. So whichever Shukla ji told me, yes, the meetings are happening already, and any aspirants who wants to add on the meetings, kindly communicate with him and tell him that I want to add some meeting. Please give me time and the location, whichever is possible. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ బలపడాలని కోరుకునేటువంటి బయట అనేక మంది లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, జర్నలిస్టులు కానీ, అనేక మంది రైతులు కానీ, దళిత సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను కూడా పార్టీ తీసుకుంటుంది. వాళ్ళలోంచి కూడా ఎవరైనా నాయకత్వం వహించడానికి వస్తే పార్టీ వాళ్ళని కూడా పరిశీలించడానికి అవకాశం ఉంది. కనుక ఇది ప్రజాస్వామ్యబద్ధంగా విశాలంగా అందరినీ కలుపుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. To bring to your notice that previously district presidents were not a part of PEC. The functioning is changing now. So in upcoming times, whosoever becomes the district president will be given training also. He is here since last 4 days, conducted the district meetings and visiting all the assemblies and meeting all of you. ఈరోజు ఈ సంఘటన సృజన అభియాన్ అనే కార్యక్రమం ద్వారా చాలామంది సీనియర్ నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రజల యొక్క, కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క అభిప్రాయాలని సేకరిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. So all the people who are district president aspirants would have taken the forms of district application from Shukla ji, or if somebody is there who wishes and has not taken, he is free to take the form and fill it and give it to Shukla ji. ఈరోజు జిల్లాలో నాయకత్వాన్ని ఎంపిక చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుంది. కనుక ఎవరైనా జిల్లా అధ్యక్ష బాధ్యతలకి సమర్థులైనటువంటి వాళ్ళు జాతీయ కాంగ్రెస్కి తమ యొక్క దరఖాస్తునిచ్చి వారి యొక్క బలాబలాలన్నీ కూడా తెలియజేస్తే వారు స్వీకరిస్తారు. This is a new